హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో టమాటా పచ్చిమిర్చి పచ్చడి చూపిస్తున్నానండి. ఎందులోకైనా సరే, టిఫిన్స్లోకైనా సరే, రైస్లోకైనా సరే చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. ఈ పచ్చడి చేయడానికి ఒక ఫ్రై పాన్ తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోనే ఒక 3 స్పూన్లు పల్లీలు కూడా వేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ పల్లీలు మంచిగా ఫ్రై అయ్యేలాగా మెల్లగా తిప్పుకుంటూ వేయించుకోండి. ఈ పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలండి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ పల్లీలు వేగడానికి మనకి ఒక 2 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు చక్కగా పల్లీలు వేగిపోయినాయి. ఇందులోనే ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ నువ్వులు కూడా మంచి వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ నువ్వులు కూడా బాగా వేగాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకొని మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోండి. మీడియంలో కానీ హైలో కానీ పెడితే ఇవన్నీ మాడిపోతాయి. అందుకే సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోండి. ఈ జీలకర్ర కూడా వేగాక ఒక 1/2 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటన్నిటితో పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి మనకు ఒక 4 to 5 మినిట్స్ పడుతుంది. మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఇవన్నీ బాగా వేగాక తీసేసుకొని బౌల్లో పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు సేమ్ ఇదే ఫ్రై ప్యాన్లో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చి, మన కారానికి తగ్గట్టండి. కారం బాగా తినేవాళ్ళు, స్పైసీగా తినేవాళ్ళు అయితే 20 వేసుకోవచ్చు. కారం తక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఒక 10 to 15 వేసుకొని ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి సగం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 3 వంకాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మంచిగా సిమ్లో పెట్టుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొత్తిమీర, పుదీనా 2 కలిపి మంచిగా కడిగేసుకొని ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా తిప్పుకుంటూ అడగంటకుండా ఈ కొత్తిమీర, పుదీనా, వంకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయి వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఫ్రై ప్యాన్లో ఒక 4 టమాటాలు ఇలా మంచిగా కట్ చేసేసుకొని ఇందులో ఒక 2 రెక్కలు చింతపండు వేసుకోండి. కొంచెం లైట్గా వేసుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. వేసుకొని సాల్ట్ వేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోండి. ఇప్పుడు మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, చల్లారిపోయి ఉంటాయి. ఇవన్నీ మంచిగా ఇలా పొడి చేసుకోండి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించిన పచ్చిమిర్చి, వంకాయ, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకోండి. ఒక్కసారి తిప్పుకొని వెల్లుల్లి ఒక 5-6 రెమ్మలు వేసేసుకొని మంచిగా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇందులో మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోండి. దీంతోపాటు మనం ఉడకబెట్టిన టమాటా ఉంది కదా, ఆ టమాటా కూడా వేసేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోండి. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది పోపు వేసుకున్నాము. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక గరిటెల ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఎండుమిర్చి 2 వేసుకోండి. ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత తాలింపు దినుసులు ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో మనం పక్కన తీసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి వేసేసి పోపులో కలిపేసుకోండి. లైట్గా పసుపు కూడా వేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా? అయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.